వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఫేర్గా ఉండాలి అని ఎవరు అనుకోరు. సో ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఫేర్గా ఉండాలి, బ్యూటీ లుక్ ఉండాలి, మన స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉండాలి, ఇట్లా మనం అనుకుంటాం. సో అనుకోవడమే తడవాయి మనకు ఏ ఆప్షన్స్ కనిపిస్తే ఆప్షన్స్ అన్నీ కూడా అప్లై చేస్తాం. కానీ ఆప్షన్స్ ఎంతవరకు సేఫ్, మనం యూజ్ చేస్తున్న మెడికేషన్, డర్మటాలజీ ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా, వాళ్ళ సజెషన్స్ లేకుండా మనం యూజ్ చేస్తున్న మెడికేషన్స్ ఎంతవరకు రైట్, మార్కెట్లో కనిపిస్తున్న ప్రోడక్ట్ రైస్ వాటర్ అంటూ, రైస్ క్రీమ్ అంటూ, లేదంటే ఎగ్ వైట్ అంటూ, ఇట్లా చార్కోల్ అంటూ, ఇట్లా డిఫరెంట్గా ఐటమ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సీరం అంటాం, మాయిశ్చరైజర్ అంటాం, సమ్మర్ లేకున్నా కూడా సన్ స్క్రీన్ లోషన్స్ అంటున్నాం. సో అవి ఎంతవరకు సేఫ్ అనేది తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు ఈ వీడియోతో మనం ఎంతవరకు సేఫ్ ఉన్నామని తెలుసుకోవడంతో పాటు మనం అసలు ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ పైన ఖర్చు పెట్టే ఖర్చు ఎంతవరకు మనకి లాభపడుతుంది, ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి డెర్మటాలజీ మేడంతో మాట్లాడితే మనకి ఇష్యూస్ అన్నీ కూడా క్లారిటీ వస్తాయి. మేడం నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు మనం డైలీ మన ఇంట్లోకి ఏవి కావాలో తెచ్చేసుకునేటప్పుడు అనుకోకుండానో ఫేస్ వాషెస్, క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, సీరం క్రీమ్స్ ఇవన్నీ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ మంత్లీ ఐటమ్స్ కింద వచ్చేసాయి. ఏంటి మేడం అంటే ఇప్పుడు ఏంటంటే ఒక రొటీన్ అనే వర్డ్ ఒకటి బాగా ఉంది మేడం. స్కిన్ కేర్ రొటీన్. ఓకే, స్కిన్ కేర్ రొటీన్లో మనం అంటే మేము యూజువల్గా ఎవరికైనా సజెస్ట్ చేసేదంటే గుడ్ మాయిశ్చరైజర్. ఎందుకంటే డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఒక గుడ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే ఇట్ విల్ మెయింటైన్ హెల్తీ స్కిన్, సో దట్ వీ కాంట్ అంటే వీ విల్ ప్రివెంట్ ఫ్రమ్ అదర్ స్కిన్ ఇష్యూస్ అనేది, స్కిన్ కన్సర్న్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. అండ్ సన్ స్క్రీన్ అంటే సన్ స్క్రీన్ అనేది డెఫినెట్గా ఏంటంటే ఇట్ ఈస్ ఎ యూస్ఫుల్ థింగ్. మనం యూజ్ చేయాలి. నేను చేయకపోయింది ఏంటంటే ఒక సన్ స్క్రీన్, ఒక మాయిశ్చరైజర్, దీస్ ఆర్ ఎనఫ్. సన్ స్క్రీన్ ఏంటంటే ఎట్ ఎనీ సీజన్, నాట్ ఓన్లీ సమ్మర్, ఆల్ సీజన్స్ సన్ స్క్రీన్ ఈస్ రిక్వైర్డ్ వెన్ యూ గో అవుట్. ఓకే, అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఒక 15 minutes 20 minutes బిఫోర్ అప్లై చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఈ రెండు ప్రోడక్ట్స్ ఓకే. అవి కూడా ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్ అందరికీ అవసరమా? అందరికీ అవసరమేమి లేదు సన్ స్క్రీన్స్. సో మీరు చిన్న పిల్లల్ని తీసుకొచ్చి 5-6 years మేడం ఒక సన్ స్క్రీన్ ఇవ్వండి మా బాబుకి అంటే దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సన్ స్క్రీన్ దేర్ అనమాట. సో మనం ఎక్కడ ఏం అవసరమో అవే ప్రిస్క్రైబ్ చేసుకోవాలి, అవే యూజ్ చేసుకోవాలి. ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్, సీరమ్స్ అని అంటే అవన్నీ మనం రొటీన్గా కూరగాయలు, వెజిటబుల్స్, గ్రాసరీ తెచ్చుకున్నట్టు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ అంటే ఎవరికైతే ప్రాబ్లం అనిపిస్తుందో ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, మేడం నాకు ఒక సోప్ రాయండి అంటే అంటే వాట్ అంటే నాన్న నీకు ఏదైనా ఇష్యూ ఉందా టు రైట్ సంథింగ్, నీకు ఏదైనా ఇష్యూ ఉందా ఐ రైట్. ఇట్ ఈస్ నాట్ లైక్ రొటీన్. సో డెఫినెట్గా మనం ఏంటో ఒక మాయిశ్చరైజింగ్ సోప్, ఒక జెంటిల్ మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్ ఇఫ్ రిక్వైర్డ్ ఇవి వాడుకుంటే సరిపోతుంది. మనకి స్పెషల్గా ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు యాక్నీ కన్సర్న్, కొంతమందికి ఇప్పుడు మంగు మచ్చ, అట్లా కొన్ని పిగ్మెంటేషన్స్ ఉంటాయి, వాళ్ళకి మనం ఇస్తాం. అలా దిస్ ఇస్ నాట్ ఏ రొటీన్ అందరూ. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టు అందరి దగ్గర నేను చెప్పాను కదా మీకు, ఇలా గ్రాసరీ ఎలా ఉంటుందో అలాగే ఇన్ని ఉంటాయి సీరమ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్. వేస్ట్ ఆఫ్ మనీ అయినా మేడం? వేస్ట్ ఆఫ్ మనీ మరి ఎందుకు? అది అసలు వేస్ట్ ఆఫ్ మనీ కాదు. అసలు వేర్ ఇస్ ద నీడ్, వై ఆర్ యూ యూజింగ్? మీరు ఎన్ని యూజ్ చేస్తున్నారు? ఏం లేదు మేడం, అంతే. ఒక మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను, ఒక సన్ స్క్రీన్ లోషన్, అంతే. ఒక జెంటిల్ క్లెన్జర్ ఇఫ్ యూ వాంట్, ఒక జెంటిల్ క్లెన్జర్, అది ఏమి యూజ్ చేయలేదు. ఒకవేళ నీకు నిజంగా పిగ్మెంటేషన్ ఛాన్సెస్ ఉన్నాయి, పిగ్మెంటేషన్ ఉంది, దెన్ ఐ విల్ రైట్, యు ఆర్ నాట్ ద వన్ టు చూస్. ఓకే, ఇఫ్ దెర్ ఇస్ ఎ నీడ్. నువ్వు రాకముందు ఎందుకు యూజ్ చేస్తున్నావు? మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా వైటమిన్ సి, యాంటీ ఏజింగ్ ఇప్పుడు యాంటీ ఏజింగ్ 15-20 years నీకు యాంటీ ఏజింగ్ ఎందుకు? మరి అప్పుడు యాంటీ ఏజింగ్ వచ్చేసింది 50 ఏజింగ్. సో మనం ఏంటంటే ఒక 30 years, ఇప్పుడు 25 అంటున్నారు, 30 years తర్వాత ఒక చిన్న యాంటీ ఏజింగ్ సీరం ఇఫ్ యూ వాంట్ దెన్ వీ విల్ గివ్. అంతేగాని డిపెండ్స్ అపాన్ స్కిన్. మళ్ళీ అక్కడ కూడా స్కిన్ కదా, స్కిన్ ఇప్పుడు యాజ్ వి ఏజ్ స్కిన్ ఏమవుతుంది, కొంచెం డ్రై అయిపోతుంది. నువ్వు యాంటీ ఏజింగ్ సీరం పెట్టగానే బర్న్ అవుతుంది. అది కూడా మేము వీ వాంట్ రికమెండ్ డైలీ. ఫస్ట్ ఏదైనా నా దగ్గరికి వస్తే రెండే ఉంటాయి నాన్న, ఫస్ట్ యూస్ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, దెన్ యూ కమ్ టు మీ. ఇఫ్ యూ యూస్ దీస్ థింగ్స్ ప్రాపర్లీ దెన్ ఐ విల్ రైట్ అదర్ థింగ్స్ అని అప్పుడు రాస్తాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఫెయిర్నెస్ దీనికోసం ఏమైపోయిందంటే, అవును మేడం, నిజంగా ఇప్పుడు గతంలో మనమే ఒక జెండర్ డిస్క్రిమినేషన్ గతంలో ఎప్పుడో విన్నాము, చూసాము. కానీ ఇప్పుడు ఏంటి కలర్ డిస్క్రిమినేషన్ కూడా కనిపిస్తుంది సొసైటీలో. కలర్ డిస్క్రిమినేషన్ ఇప్పుడే కాదు నా, ఇప్పటి నుంచే ఉంది. కలర్ డిస్క్రిమినేషన్ అనేది ఏంటంటే ఫెయిర్గా ఉండాలి, అదొకటి పడిపోయింది. అమ్మాయి ఫెయిర్గా ఉండాలి కంపల్సరీ. అంటే అది ఇంట్లో ఎవరైనా ఇప్పుడు ఫాదర్ మదరు ఏ కలర్ ఎలా ఉంటారో పిల్లలు అదే వస్తారు. స్పెషల్గా బెటర్ కలర్ అనేది ఉండదు. ఈ కలర్ కాన్సెప్ట్ ఫెయిర్ డార్క్ అనేది ఎక్కడ లేదు. హెల్తీ స్కిన్ ఒక్కటే. నేను అదే చెప్తాను. అంటే పిల్లల్ని తీసుకొచ్చి చిన్న పిల్లల్ని మా అమ్మాయిని కొంచెం ఫెయిర్ చేయండి అంటే చిన్న పిల్లలు తీసుకొని వస్తారు. ఒక జస్ట్ 5-6 years ఉంటారు అంతే. ఇంకా వాళ్ళని తీసుకొచ్చి మా అమ్మాయిని ఫెయిర్ చేయండి అని చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్? సో
అంటే ఫెయిర్నెస్ మనం చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఫెయిర్నెస్ క్రీమ్స్ కొంటారు. ఫెయిర్నెస్ క్రీమ్స్ అనేది ఒక బ్రాడ్ వర్డ్, అందులో ఏమైనా ఉండొచ్చు. మీరు కరెక్ట్గా అడిగారు. ఇప్పుడు ఏంటంటే చాలా స్టిరాయిడ్ క్రీమ్స్ ఉన్నాయి ఇప్పుడు, సో మెనీ స్టిరాయిడ్ క్రీమ్స్, అవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఆ స్టిరాయిడ్ క్రీమ్స్ ఏంటంటే పెట్టగానే ఇమ్మీడియట్లీ కొంచెం బ్రైట్నెస్ ఉంటుంది, లేటర్ ఆన్ ఏమవుతుందంటే స్కిన్ థిక్నెస్ తగ్గిపోతుంది, అంటే పల్చబడిపోతుంది అనమాట. పల్చబడిపోతుంది, తర్వాత ఇంకా నెట్రోఫీ అంటే తర్వాత ఫేస్ మీద ఎక్సెసివ్ హెయిర్ వస్తుంది, పింపుల్స్ వస్తాయి, తర్వాత స్కిన్ డ్యామేజ్ అవుతుంది ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్ వల్ల. సో వన్స్ డ్యామేజ్ అయ్యాక నియర్ నార్మల్ తీసుకురావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో ఆన్ ద కౌంటర్ కొనే ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ ఇవి బ్రైట్నెస్ ఇచ్చే సీరమ్స్ ఇవేవి కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ యూ షుడ్ నాట్ యూస్. ఓకే మేడం, ఏంటి అసలు నిజంగా ఏదో క్రీమ్స్ వాడేస్తే, లేదు ఇంకేదో మెడిసిన్ వాడేస్తే, లేదు ఏదైనా మాయిశ్చరైజర్స్, లేదంటే ఫేస్ వాష్లు వాడేస్తే వైట్ అయిపోతారా? మీకే ఒక ఫెయిర్ అయిపోతారా? అవును నాన్న, ఎప్పుడు కూడా అలా జరగదు. ఎప్పుడు కూడా ఫెయిర్నెస్ అనేది ఆ వర్డ్ లేదు నాన్న. ఫెయిర్నెస్ ఈ కాన్సెప్ట్లో ఎప్పుడు మేము ఎప్పుడు ట్రీట్ చేయం ఎవరిని కూడా. అంటే వీ విల్ గివ్ ఏ బెటర్ స్కిన్, హెల్దియర్ స్కిన్ మోర్ దాన్ దిస్, అంతే. అంతకంటే ఏమో. కాకపోతే ఏంటంటే మీడియా, ఇది కూడా మళ్ళీ సోషల్ మీడియా. మీరు నెల రోజుల్లో ఫెయిర్ కావాలనుకుంటున్నారా, యూజ్ దిస్ ప్రొడక్ట్స్ అని చెప్పేస్తారు. అంటే నిజంగానే అవుతామేమో అని ఒక ఇంటర్నల్ థింగ్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. ఏంటంటే నేను ఫెయిర్గా ఉండాలి అనేది ఒకటి ఉండిపోతుంది అనమాట. సో అవి యూజ్ చేస్తున్నారు, దానివల్ల మళ్ళీ ఫేస్ చేస్తున్నారు. అంటే అవి యూజ్ చేశాక కానీ తెలియదు అవి యూజ్ చేయొద్దు అని, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతుంది. అంటే మనం ఇంకొకటి ఏంటంటే ఆ క్రీమ్ 2 రోజులు పెట్టగానే ఫెయిర్ అయిపోయేసరికి ఈ లోపల 100 మందికి రికమెండ్ చేసేస్తారు, ఇది నువ్వు పెట్టేసుకో, నువ్వు పెట్టేసుకో, నువ్వు పెట్టేసుకో. సో ఆ 100 మంది కూడా మన ఈమెతో పాటే డ్యామేజ్ అయిపోయి రావాల్సిందే. నేను అదే చెప్తాను అనమాట, మీరు వాడడం కాకుండా ఇంతమందికి స్ట్రగుల్. ఇప్పుడు నువ్వు ఇదేంటి జస్ట్ ఒక 200-300 కొన్నావు ఒక ఫెయిర్నెస్ క్రీమ్, కానీ దాన్ని నేను ఆ డ్యామేజ్ అయిన స్కిన్ ట్రీట్ చేయడానికి అంతకన్నా 4 to 5 times ఖర్చు వస్తున్నాను. సో అంటే ఒక చిన్న మిస్టేక్స్ అనమాట, ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్. అంటే అందరూ వాడుతున్నారని మనం వాడేయడము, ఏదో ఫెయిర్ అయిపోతాం అనుకోవడం. ఎంతమంది ఫెయిర్ అయ్యారు? అసలు కలర్ మారుతుందా మేడం? కలర్ అంటే నాన్న జస్ట్ యూ విల్ బి బెటర్. అంటే మన స్కిన్ కలర్ ఏదో అది చేస్తాం. నువ్వు ట్యాన్ అయ్యావు, ఆ ట్యాన్ రిమూవ్ అవుతుంది, అంతేకాని నీ కలర్ ఎప్పుడు మారదు. అండ్ టూ ఫెయిర్ అనే కాన్సెప్ట్ ఎక్కడ, ఇప్పుడు మన ఇండియన్ స్కిన్ టైప్ ఏంటి, 3 or 4 అంటే వీటిష్, ఈ కలర్ మన ఇండియన్. మనం 2 ఫెయిర్ అంటే type 1 స్కిన్, మనం కాదు. మనం ఆ స్కిన్ మనది కాదు, మనం ఇలాగే ఉంటాం. మన టెంపరేట్ కంట్రీ, సెమీ ట్రాపికల్ కంట్రీ, అంటే ఈ టెంపరేచర్కి ఈ ఎన్విరాన్మెంట్కి మన కలర్ ఇదే. సో అది నువ్వు తెలుసుకోగలగాలి. ఇంకొకటి ఏంటంటే మన కలర్ చాలా ప్రొటెక్టివ్, చాలా ప్రొటెక్టివ్. అంటే సన్ బర్న్స్కి కానీ స్కిన్ క్యాన్సర్స్కి కానీ మన కలర్ చాలా ప్రొటెక్టివ్. అంటే మెలనిన్ పిగ్మెంట్ అనేది వీటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే మనకు ఆ పిగ్మెంట్ బాగా మంచిగా ఉంటుంది. సో యూ షుడ్ బి ప్రౌడ్ బీయింగ్ అంటే ఈ కలర్ ఉన్నందుకు. కానీ అలా లేదు. అంటే ఇప్పుడు అదే చెప్తాను అన్నమాట, పేరెంట్స్ వచ్చినప్పుడు మా అమ్మాయి ఇలా ఉందంటే తన స్కిన్ బాగుంది, యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. అంత నీట్గా ఉంది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవ్వండి. కలర్ ఎప్పటికీ మారదు. వీ వోంట్ రైట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ బేస్డ్ ఆన్ ద కలర్. అసలు ఏంటి మేడం, అంటే చిన్నపిల్లల్లో కలర్ మారుతుంది అని ఓకే డెర్మటాలజీ రిఫర్ చేయకపోతే ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్ సొసైటీలో ఉన్నాయి, వెళ్ళిపోతున్నారు. కలర్ మారుతుందా పోనీ ఆ ప్రోడక్ట్స్ వాడితే? ఏ ప్రోడక్ట్స్ వాడినా కలర్ మారదు, పైగా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. చిన్న పిల్లలు కదా, ఇంకా వాళ్ళ టెండర్ స్కిన్, ఆ మాయిశ్చరైజర్ ఏవి వాడరు, అన్ని యాసిడ్స్ చెప్పా, గ్లైకోలిక్ యాసిడ్ అని చెప్పేసి ఆ యాసిడ్ అని, అంటే AHA BHA మీరు విన్నారో లేదో, ఈ మధ్యలో పిల్లలందరూ నోట్లో అలాగే ఉంటుంది అనమాట. అంటే ఇవన్నీ యాసిడ్స్ అవన్నీ పెట్టడం వల్ల ఇరిటేట్ అవుతుంది. అంటే ఒక్క ట్యానింగ్ వచ్చారు అనుకోండి, మేము ఇస్తాము సర్టన్ పీరియడ్, ఆఫ్టర్ దట్ యూ గో ఫర్ ప్రోటీన్ అంతే, మళ్ళీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, క్లెన్స్. బట్ ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉందనుకున్నాను, ఆయిల్ ఫ్రీ అంటే ఒక ఫేస్ వాష్ ఇస్తాం, అది సర్టన్ పీరియడ్. అదర్వైజ్ వాళ్ళు టీనేజ్లోకి వచ్చాక కొంచెం ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీ విల్ గివ్ ఫర్ సర్టన్ పీరియడ్. అంటే ఏజ్ వైజ్ కూడా మారిపోతూ ఉంటాయి మళ్ళీ మనకి. సో అలా మార్చేస్తూ ఉంటాం. అంటే ఎప్పుడు అది మాకు తెలుస్తుంది కాబట్టి. కానీ ఆన్ యువర్ ఓన్ వాడితే ఎలా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మీరు ఇప్పుడు అలాగే ఇప్పుడు సీరమ్స్ కూడా హైలోనిక్ యాసిడ్ సీరం అని చెప్పేసి, రెటినాల్ సీరము, వైటమిన్ సి సీరము, ఎవరికి అవసరం? పిల్లలకైతే అవసరం. అసలు పిల్లల స్కిన్ చాలా చాలా సెన్సిటివ్ ఉంటుంది. అంటే పిల్లలు పుట్టిన తర్వాత పాల బుగ్గలు అని చెప్పి మనం వాటి క్యూట్గా చేస్తుంటాం. సో అట్లాంటి పాల బుగ్గలకు కూడా నిజంగా పౌడర్ అవసరం మేడం? ఇది కూడా కరెక్ట్గా అడిగారు. పౌడర్ ఇస్ నాట్, ఎందుకంటే మార్కెట్లో డిఫరెంట్ బ్రాండ్స్ కనిపిస్తున్నాయి.
ఫస్ట్ మదర్స్ ఎవరైనా ఉన్నా లేదంటే ఫాదర్స్ ఎవరైనా ఇక ఓవరాల్ గా ఫ్యామిలీ పేరెంటింగ్ ఉన్నారనుకో, అబ్బా బుజ్జి బుజ్జి పిల్లలకి ఇంకా క్యూట్ కనిపించాలని ఫుల్ గా పౌడర్ వేసేస్తారు. అసలు పౌడర్ వేయొచ్చా పిల్లలకి బాండ్ బేబీస్? అసలు ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఏజ్ తర్వాత అసలు వాళ్ళకి పౌడర్ అనేది యూజ్ చేయాలి? అంటే పౌడర్ అనేది ఏంటంటే జస్ట్ ఇట్స్ ఎక్స్టర్నల్ థింగ్ అంతే. పౌడర్ అనేది టు లుక్ ఫ్రెష్, లుక్ గుడ్ అంతే. పౌడర్ హ్యాస్ నో రోల్ అదర్ దాన్ దట్. ఇంకా చెప్పాలంటే కొంచెం పౌడర్స్ ఏ లిటిల్ బిట్ సన్ స్క్రీన్ లాగా కూడా అంతే. అంటే మనం వాడే పౌడర్స్ కానీ చిన్నపిల్లలకైతే అవసరం లేదు. చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే ఒక మంచి మాయిశ్చరైజర్, అంతకంటే ఏమి అక్కర్లేదు. మాయిశ్చరైజింగ్ సోప్ కానీ మాయిశ్చరైజింగ్ బాడీ వాష్, అంతకంటే ఏం అవసరం లేదు. సో ఆల్రెడీ ఏంటంటే వాళ్ళ స్కిన్ టెండర్గా ఉంటుంది, ఆయిల్స్ అనేవి ఇంకా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అది ఇంకా గ్రోయింగ్ స్కిన్ కదా, మనం ఏం చేస్తామంటే దాన్ని అలా మెయింటైన్ చేయగలగాలి మాయిశ్చరైజ్ చేస్తూ. ఈ పౌడర్స్ అవన్నీ చేస్తుంటే ఇరిటేట్ చేస్తాయి. ఆ ఇరిటేట్ చేసిన ర్యాషెస్తో మాకు వస్తూ ఉంటారు పిల్లలందరూ. మళ్ళీ వాళ్ళు మనం ట్రీట్ చేయాలి, ఇవన్నీ అవసరం లేదు. సో ఒక్కసారి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మదర్ బేబీ ఇంటికి వెళ్ళారు అని అనుకుంటే ఆ బేబీకి టాల్కమ్ పౌడర్స్, క్రీమ్స్ అండ్ కాటుకలు ఇవన్నీ కూడా అసలు నిజంగా అవి పెట్టొచ్చా మేడం పిల్లలకి? కాజల్ మనం పెట్టుకోవడమే మనకే బర్నింగ్ అనిపిస్తుంది. పిల్లలకి వెరీ అంటే వాళ్ళు ఇప్పుడే అంటే వాళ్ళు బార్న్ బేబీస్ ఇంకా అన్ని ఆర్గాన్స్ ప్రాపర్గా డెవలప్ కూడా అయింది, ఇంక్లూడింగ్ స్కిన్. స్కిన్ ఈజ్ అంటే లార్జెస్ట్ ఆర్గాన్. స్కిన్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్ ప్రొటెక్షన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్. అదే ప్రొటెక్షన్. నువ్వు దాన్నే డ్యామేజ్ చేస్తే సో నథింగ్ ఎనీ అదర్ థింగ్స్. అంటే పిల్లలలో ఎలా అని అంటే ఏది రికమెండెడ్ కాదు నాకు. పౌడర్స్ కానీ నువ్వు చెప్పే క్రీమ్స్ కానీ కాజల్స్, కానీ ఐబ్రో పెన్సిల్స్. అంటే చిన్నప్పుడు పిల్లలకి బాగా ready కాటుగా పెడితే కళ్ళు పెద్దగా అవుతాయని, సో ఐ బాల్ ఉండే బ్లాక్ బాల్ ఇంకా చాలా బ్రైట్ గా వస్తుందని, ఐబ్రోస్ పెడితే ప్రాపర్ వేలో అవి పెరుగుతాయని ఇట్లాంటివన్నీ చెప్తుంటారు కదా మేడం. యాక్చువల్లీ ఇది ఒక అమ్మమ్మల నాన్నమ్మల కాన్సెప్ట్. ఇప్పటికీ కొందరు ఫాలో అవుతున్నారు. అవును, కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ వరకు అయితే దే ఆర్ నాట్ ఫాలోయింగ్, ఎందుకంటే వాళ్ళకు అన్ని చూస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. బట్ ఊళ్ళల్లో నుంచి వచ్చే వాళ్ళైతే ఫాలో అవుతుంటారు. మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. దీనివల్ల డ్యామేజ్ అవుతుంది కానీ ఏమి ఉపయోగం లేదు. అంటే పిల్లలు బాగా అంటే పిల్లలు ఏంటంటే బాగా రెడీ చేసుకోవాలి, బాగా కనపడాలి, ఈ కాన్సెప్ట్ అనమాట. కానీ మనం చెప్పాలంటే పిల్లలకి ఒక మంచి మాయిశ్చరైజర్, కంఫర్టబుల్ క్లాతింగ్ అది ఇంపార్టెంట్ పిల్లలకి. అంటే వాళ్ళ కంఫర్ట్ చూడగలగాలి. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, వీళ్ళు చేసేవి చేస్తూ ఉంటారు. అందుకంటే ఆ డిస్కంఫర్ట్ ఆ పిల్లలు చెప్పుకోలేరు కదా, ఏడుస్తూ ఉంటారు అంతే. సో అసలు పిల్లలకి అవి యూజ్ చేయకపోవడం అనేది బెటర్. అండ్ పిల్లల్లో కూడా పుట్టిన తర్వాత వాళ్ళు కొంచెం కలర్ ఉండడం, ఆ తర్వాత కలర్ చేంజ్ అవ్వడం, ఇదంతా కూడా ఉంటుంటే పేరెంట్స్ చాలా టెన్స్గా ఫీల్ అవుతుంటారు. అదేదో సొసైటీలో వీళ్ళ పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఫేస్ చేస్తున్నామని ఇంటర్నల్ ఫీలింగ్. ఏంటి మేడం అట్లాంటి క్లయింట్స్ వస్తుంటే ఎట్లా సజెస్ట్? అదే చెప్తాం. అంటే పిల్లలు ఇప్పుడు చాలా మంది మేడం మా బాబు పుట్టినప్పుడు చాలా తెల్లగా ఉన్నాడు, ఇప్పుడు నల్లగా అయిపోతున్నాడు అంటారు అనమాట. అని అంటే కలర్ చేంజెస్ అనేవి కామన్ అన్న. యాజ్ వీ గ్రో మనం పుట్టిన అదే కలర్ ఉండం, ఒక సర్టన్ ఏజ్ వచ్చాకనే కలర్ సెటిల్ అవుతుంది అనమాట. ఆ తర్వాత కొంచెం పెద్ద అయ్యాక ట్యాన్ అవుతుంటారు, పిల్లలు ఆడుతూ ఉంటారు. సో దాన్ని పట్టుకొని మేడం మా వాడిని చాలా నల్లగా అయిపోయాడు మేడం, మీరు ఎలాగైనా వాడు పుట్టినప్పుడు ఎలా ఉండేవాడు, వాడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు, పుట్టినప్పుడు మాత్రం చాలా ఫేర్గా ఉంటాడు అని చెప్పేస్తారు అనమాట. అప్పుడు ఫేర్ చేయండి మేడం అని చెప్తాను అనమాట. చేసేస్తున్నారా మేడం? అలా చేసి ఉంటే ఇక్కడ కూర్చున్నదాన్ని నా చుట్టూ మొత్తం లైన్ కట్టేవారు మొత్తం. అంటే చెప్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఇది న్యాచురల్ గా వచ్చేది కలర్, అది అంటే జెనెటికల్లీ డిటర్మైన్డ్ అది అంతే. అంటే పేరెంట్స్ ఎలా ఉంటారో పిల్లలు అలాగే ఉంటారు, మోర్ దెన్ దట్ ఎలా ఉండలేరు. ఫేర్నెస్ అనేది రాదు. ఫేర్నెస్ ఎలా వచ్చేస్తుంది, స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేస్తామో ఏంటి చేసేసేయం కదా. సో మేము ఎడ్యుకేట్ చేస్తాం నాన్న, ఇదే కలర్ ఉంటుంది వాడికి, మేబీ 1 or 2 షేడ్స్ అటు ఇటు ఇంప్రూవ్ అవుతుందేమో తప్ప ఇలాగే ఉంటారు. అండ్ ఇట్ ఈస్ ద కలర్ హీ హ్యాస్ అనమాట. పుట్టినప్పుడు కూడా ఇలాగే ఉంటాడు, మేబీ కొంచెం చేంజెస్ వచ్చి ఉంటాయి. అంతేగాని టూ ఫేర్ ఉన్న కిడ్స్ అంటే చిన్నపిల్లలు ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి కొంచెం బాగానే ఉంటారు. పెద్దగా అయిపోతే దే విల్ ఎక్స్పోజ్ టు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, సన్, కాబట్టి కొంచెం ట్యాన్ అవుతారు ఆడుకునే పిల్లలు. లేటర్ ఆన్ దే విల్ బి ఫైన్. ఓకే, సో ఎప్పుడు ఎక్కడ ప్రిస్క్రైబ్ చేస్తారన్న విషయం నాకు కూడా తెలియదు. కాకపోతే విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఇప్పుడు మెడికల్ షాప్లో వెళ్తే అమృతాంజన్లు, జెండు బాంబులు, లేదంటే ఇంకొక బాంబులు ఏదైనా కావచ్చు, ఇంకా నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలి అంటే చాక్లెట్స్ కొనేటట్టు కొన్ని తెచ్చేసుకుంటున్నారు. అసలు ఇంటర్నల్గా వేసుకోవాలా, రాసుకోవాలా, హెయిర్కి పెట్టుకోవాలా, అసలు ఏం చేయాలి మేడం? అసలు విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఏంటి? వైడ్ రేంజ్. చాలా మంది కూడా మీరు ఫేస్ ప్యాక్స్ వేసేటప్పుడు ఒకరి క్యాప్సూల్ వేసేయండి, కట్ చేయండి, అందులో వేసేయండి. లేదు మీరు హెయిర్ ప్యాక్ చేసుకునేటప్పుడు ఒక 2 క్యాప్సూల్స్ కట్ చేయండి, అందులో వేసేయండి, మంచి గ్రోత్ వస్తుంది, లేదంటే స్క్రీన్ బ్రైట్గా అవుతుంది. నిజంగా అది పాసిబుల్ అవుతుందా మేడం? నేను ఇప్పుడు ఇది చెప్పాను కదా మీకు, కొన్ని వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్. వైటమిన్ ఏ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అనమాట. అంటే ఎక్సెస్ తీసుకోకుండా
ఎక్సెస్ వస్తే హైపర్ విటమినోసిస్ ఈ అంటాం. హైపర్ విటమినోసిస్ ఈ వస్తే ఏమవుతుంది అంటే మనకేంటంటే ఈ బ్లీడింగ్ టెండెన్సీస్ వస్తాయి ఈజీగా. అంటే క్లాటింగ్ అంటే రక్తం గడ్డగట్టే శక్తి తగ్గిపోతుంది. అంటే ఈజీ ఛాన్సెస్ ఆఫ్ స్ట్రోక్స్, తెలుసు కదా స్ట్రోక్స్ అని అంటే అలా వచ్చేస్తాయి అన్నమాట. అంటే మనకు తెలియని విషయం అది. ఇంకా అంటే అంత ఈజీగా వాడేస్తున్నారు. డైలీ రికమెండెడ్ డోసు చాలా తక్కువ, 15 milligrams అలా ఉంటుంది దానికి. కాకపోతే ఏదైనా అంటే మనం వైటమిన్ ఈని యాజ్ యాంటీ ఆక్సిడెంట్గా, అంటే మాయిశ్చరైజింగ్ ఏజెంట్గా మనం వాడే పద్ధతి. ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకోవడానికి వీటిలో మేము యూజ్ చేస్తాం కొన్ని కండిషన్స్లలో. కానీ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ యాజ్ రొటీన్. అంటే బాగా ఎక్సెసివ్ డ్రై స్కిన్ కండిషన్ ఉంటే వీ విల్ గివ్ ఫర్ ఫ్యూ మంత్స్. యూజువల్గా నేనైతే వైటమిన్ ఈ ఐ రైట్ వెరీ లెస్, చాలా తక్కువ నేను రాసేది. అండ్ మనం ఇప్పుడు టాపికల్గా అప్లై చేసుకోవడం అంటే ఏం ఉండదు నాన్న. టాపికల్ అంటే మీరు యూజ్ చేసే మాయిశ్చరైజింగ్లోనే వైటమిన్ ఈ యాజ్ ఎ ఇంగ్రీడియంట్ వాళ్ళు యాడ్ చేస్తారు. నువ్వైనా క్యాప్సూల్ కట్ చేసి పెట్టేసుకుంటాం, దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో క్రీమ్ ఫార్మ్ షుడ్ బి యూస్డ్ యాజ్ ఎ టాపికల్ అప్లికేషన్. క్యాప్సూల్ ఫార్మ్ షుడ్ బి టేకెన్ యాజ్ ఇంటర్మీడియట్. దేని దానికి అలాగే కట్ చేసుకొని పెట్టుకోవడం ఇవన్నీ ఉండదు. బట్ రికమెండ్ చేసినప్పుడు యూజ్ చేయాలి. బట్ వితౌట్ రికమెండేషన్ వైటమిన్ ఈ అంటే అసలు యూజ్ చేయాలి. సో లివర్ టాక్సిసిటీ అంటే హెపటోటాక్సిక్ ఉంటుంది అది. సేమ్ వాట్ ఎవర్ ఐ టోల్డ్, ఎనీ వైటమిన్ ఎక్సెస్ ఇట్ విల్ క్రియేట్ ఇంటరాక్ట్ విత్ అదర్ టెస్ట్ అనమాట. మీరు చేయించుకున్నారు, ఈ టెస్ట్ ప్రాపర్గా వచ్చిందో లేదో కూడా తెలియదు మనకి. కాబట్టి వైటమిన్ ఈ అనేది ఎక్సెస్ ఎప్పుడు యూజ్ చేయదు. ఓకే. కాకపోతే అలాగే మీరు చెప్పినట్టు అందరి దగ్గర వైటమిన్ ఈ అయితే ఉంటాయి. ఇలా ఎందుకు ఇప్పటిదాకా వచ్చి అడిగారు, మేడం నాకు ఒక వైటమిన్ ఈ క్యాప్సూల్ రాసిస్తారు అంటే అంతగా వైటమిన్ ఈ అంటే ఏంటంటే వేసేసుకుంటే ఐ విల్ బి ఫైన్, ఐ విల్ బి మోర్ హెల్దియర్, మై స్కిన్ విల్ షైన్ లైక్ దట్. సో ఆల్వేస్ ఏంటంటే అంటే ఇంటర్నల్గా హెల్త్ నువ్వు ఇంటర్నల్గా విత్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా నువ్వు డైట్తో చేసేసుకో. ఎక్స్టర్నల్ థింగ్స్ ఎప్పుడు నాట్ ఫర్ లాంగ్. సో ఎక్స్టర్నల్ థింగ్స్ వద్దంటున్నారు. నిజంగా విటమిన్ ఈ టాబ్లెట్ కొన్ని పరిస్థితుల్లో మీరు కూడా ప్రిస్క్రైబ్, అసలు నిజంగా విటమిన్ ఈ టాబ్లెట్ వేసుకోవాలా పూసుకోవాలా అనేది చాలా మందికి డౌట్. విటమిన్ ఈ అనేది క్యాప్సూల్ ఫామ్ ఉంటుంది, క్రీమ్ లో కూడా యాజ్ ఇంగ్రీడియంట్. నేను క్యాప్సూల్ గురించి అడుగుతున్నాను, ఎందుకంటే క్యాప్సూల్లే కట్ చేసేసి వేసుకోవడం పూసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. అంతే. ఇప్పుడు అప్లికబుల్ కాదు అది. ఫీవర్ వచ్చింది, పారాసిటమాల్ టాబ్లెట్ ఉంది, అది ప్రెస్ చేసి అప్లై చేసుకో, ఫీవర్ తగ్గుతుందా? నో నో. అంటే అసలు పనిచేయదు. సో కొన్ని ఫార్ములేషన్స్ అలాగే ఉంటాయి. అంటే క్రీమ్ ఫామ్ క్రీమ్ నేను తీసుకుంటాం కదా. ఓరల్ మెడికేషన్ ఓరల్, దానికి క్యాప్సూల్ అవన్నీ ఎందుకు ఇస్తారంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ క్యాప్సూల్ వెళ్ళిపోయి అది అలా అబ్జర్వ్ అవ్వడానికి అంతే. సో ఏ ఫామ్లో ఉంటే ఆ ఫామ్లో యూజ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకునే కాన్సెప్ట్ ఎట్లే. పైగా ఏంటంటే డ్రై స్కిన్ మీద డైరెక్ట్గా అటువంటి పెట్టేసుకుంటే ఇరిటేట్ అవుతుంది, స్కిన్ బర్న్ అవుతుంది. సో మెనీ పీపుల్ డోంట్ నో దట్. మేడం ఈ మధ్యకాలంలో రైస్ వాటర్, రైస్ క్రీమ్, కొరియన్ స్కిన్ లాగా మన స్కిన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కావాలి అంటే రైస్ వాటర్ అప్లై చేయాలి, లేదంటే రైస్ తో క్రీమ్ అప్లై చేయాలి, ఇట్లాంటివి కూడా మార్కెట్ లో చాలా వస్తున్నాయి. నిజంగా కొరియన్ స్కిన్ లాగా అవుతుందా మన స్కిన్? పాసిబిలిటీస్ ఉన్నాయా? నేను అదే చెప్తున్నాను, మనం ఇండియన్స్, వీఆర్ నాట్ కొరియన్స్. అంటే బ్యూటీ అనగానే కొరియన్ అనేది ఒకటి. అలా కొరియన్ ప్రొడక్ట్స్ లో అంటే ఎక్కువ బ్యూటీ ప్రొడక్ట్స్ అక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి అన్నమాట మనకు. సో అందుకోసం అలా కొరియన్ స్కిన్, కొరియన్ ప్రొడక్ట్స్, అండ్ వీఆర్ నాట్ కొరియన్, మనం ఇండియన్స్. సో అందుకే మనం ఏంటంటే ఏ గైడ్ లైన్స్ ఉన్నా అకార్డింగ్ టు ఇండియన్ గైడ్ లైన్స్ యూజ్ చేస్తాం అన్ని. ఇప్పుడు మనం ప్రతిదీ అమెరికన్ గైడ్ లైన్స్, అట్లా గైడ్ లైన్స్, మనం యూరోపియన్ గైడ్ లైన్స్ నియర్ నార్మల్ మన. సో ఇండియన్కి మేము కొంచెం దాన్ని కాంప్రమైజ్ చేసి యూజ్ చేసేసుకుంటాం. సో మనం కొరియన్స్ కాదు, అలా పెట్టగానే కొరియన్ స్కిన్ టైప్ అవుతుంది మనకి. ఓకే. అండ్ వాట్ ఎవర్ ఈ రైస్ వాటర్ ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ మీడియా హైప్స్ మొత్తం. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేసింది కదా, ఆ సోషల్ మీడియాలో వాళ్ళ మార్కెటింగ్ టెక్నిక్స్. ఏదైనా ఒక వర్డ్ రాగానే దాన్ని యూజ్ చేసేసుకుని హైప్ చేయడం. ఇప్పుడు కొన్ని రోజులు ఏంటంటే ఇప్పుడు హైడ్రాఫేషియల్ మేడం నాకు హైడ్రాఫేషియల్ అంటే ఫర్ వాట్ ఈస్ షీ ఆస్కింగ్ ఆల్సో షీ డజంట్ నో. ఎందుకు అంటే చేస్తే ఏమైతుందో కూడా తెలియదు అమ్మాయికి, చేయండి అంటే అట్లా ఒక టర్మినాలజీ ఒక ప్రాపర్గా ఇలా హైలైట్ అవ్వగానే చేసేసేయండి, అది యూజ్ చేద్దాం. చిన్నపిల్లల పాపం రెటినాల్ సీరం ఎందుకు వాడాలో కూడా తెలియదు. మేడం నాకు ఒక రెటినాల్ సీరం ఇవ్వరా, అందరూ వాడేసుకుంటున్నారు, ఎందుకు యూజ్ చేయాలో కూడా తెలియదు. అంతే, అలా బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు ఈ జనరేషన్ అంతా. అసలు ఎందుకు యూజ్ చేస్తారు మేడం రెటినాల్ సీరం? రెటినాల్ సీరమ్స్ అనేది యాంటీ ఏజింగ్ నాన్న. మనం ఏజింగ్ అంటే మనం ఏజ్ అయ్యే కొద్ది ఏమైందంటే స్కిన్లో కొంచెం రీక్లీన్లు, అయితే స్కిన్ ప్రొలిఫరేషన్ అంటే డెడ్ సెల్స్ అని వెళ్ళిపోయి న్యూ సెల్స్ అనేవి మళ్ళీ రీఫార్మ్ అవుతున్నప్పుడు రీజుమినేషన్ బాగుంటుంది అనమాట. కానీ ఈ ప్రాసెస్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతుంది. దీన్ని యాక్టివేట్ చేయడానికి వీ విల్ గివ్, అది కూడా ఏంటి చాలా తక్కువగా వీక్లీ ట్వైస్ అలా ఇస్తాం. ఎవరు డైలీ అంతకు ఎవరు ఇవ్వరు, బికాస్ ఇట్ ఇరిటేట్స్ ద స్కిన్. సో అలా యూజ్ చేయొచ్చు సర్టన్ ఏజ్ అయ్యాక. కానీ
నాట్ ఫర్ ద అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవన్నీ యూజ్ చేసేవైతే కాదు సీరమ్స్. డన్. సో అసలుకి వీటిపైన నిజంగానే సగటున ప్రతి కుటుంబం నుంచి ఎంతవరకు ఖర్చు పెడుతుండొచ్చు మేడం? ఖర్చు గురించి అడిగితే థౌజండ్స్లో ఉంటుంది. అంటే ఏ సీరం కూడా 1500 లేని రాదు, అవును, మినిమం 1500. సో నువ్వు అది ఇక ఒక్క సీరం 1500 వేసుకో, ఒక్కొక్కరి దగ్గర ఒక 3-4 వేసేసుకోండి, 5000. అది ఒక్క కిడ్ ఉంటే ఇంకో కిడ్ ఉంటే ఇంకో కిడ్ కూడా కావాలి కదా, ఇంకో 10,000. అంటే ఇంకా ఒకప్పుడు బాగా అమ్మాయిలు, ఇప్పుడు అబ్బాయిలు కూడా కావాలి, అవును, అబ్బాయిలు కూడా అడుగుతున్నారు. సో అంటే పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లలు హర్ట్ అవుతారేమో అని కొనిపించే వాళ్ళు కొందరు, పిల్లలు బాగుండాలని కొనిపించే వాళ్ళు కొందరు. అలా కొంతమంది మాత్రం వస్తారు, మేడం యూజ్ చేస్తున్నాడు మేడం చెప్పండి మేడం మీరే అని అలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మోస్ట్ ఆఫ్ టైం ఏంటంటే పిల్లలు హర్ట్ అవుతారని కొనిచ్చే పేరెంట్స్ ఎక్కువగా ఉంటారు, పిల్లల్ని ప్యాంపరింగ్ చేస్తూ. అసలు ఈ సీరమ్స్ క్రీమ్స్ వల్లనే మనం గ్లో అవుతామా, లేదంటే ఫుడ్ డైట్, ఎలాంటి డైట్ మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఈ 5,000 10,000 పెట్టే బదులు అందులో ఒక హాఫ్ కట్ చేసి డైట్కి పెట్టుకుంటే మన స్కిన్ ఎలా ఉంటుంది మేడం? కరెక్ట్గా చెప్పారండి, నేను అదే చెప్తుంటే నాకంటే డైట్ ఒకటి, ప్రాపర్ స్లీప్ ఒకటి వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి స్కిన్ కోసము. అంటే స్ట్రెస్ కొంచెం తగ్గించుకోవడం, అంటే ప్రాపర్ డైట్ అంటే ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్, మోర్ ఆఫ్ ఏంటంటే లెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, మోర్ ఆఫ్ అంటే అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ప్రోటీన్ డైట్ తీసుకోవడం. కాకపోతే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలకి ఈ కాన్సెప్ట్ ఉంది, వాళ్ళ కార్బోహైడ్రేట్ ప్రోటీన్ అందరికీ కావాలి ఫ్యాట్, కానీ రిక్వైర్డ్ అమౌంట్ కూడా తీసేసుకోవాలి. నేను అదే చెప్తాను, డైలీ ఒక ఫ్రూట్ తిని వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ ఇప్పుడు వీక్లో 5 days ఇన్ వీక్ యూ టేక్ వెజిటేబుల్స్, ఒక 2 days లీఫీ వెజిటేబుల్స్, ప్లాన్ లైక్ దట్. డైలీ ఒక వెజిటేబుల్ చూసేసుకో, ఎగ్ డైలీ అని ఎగ్ పర్ డే. ఇది ఒకటి. తర్వాత ఒకటి లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్, 1 hour డైలీ వాకింగ్, అలా ఒకటి. ఒక చిన్న యోగా, ప్రాపర్ స్లీప్ 6 to 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్, డిస్టర్బ్ స్లీప్ కాకుండా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో లేకపోతే మళ్ళీ డెఫినెట్గా ఈ చేంజెస్ అనేవి వస్తుంది. అంటే పిల్లలు ఏంటంటే ఇవే కామన్ రీజన్స్ అవే కదా, ఫ్రెష్గా లేకపోవడానికి. ఏంటో మీరు ఈరోజు డల్గా ఉన్నారంటే స్లీప్ ప్రాపర్గా లేకుండొచ్చు, ఒక 1 week నుంచి డైట్ ప్రాపర్గా లేకుండొచ్చు. కేర్ ఫోన్ ఎందుకు ఉంటుందంటే డైట్ మోస్ట్లీ. పిల్లలు లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తారు, తింటున్నారో లేదో తెలియదు, అందులో అన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ కవర్ అవుతున్నాయి, మా పిల్లలు అలాగే తీసుకొచ్చేస్తారు మేడం, ఇలాగే ఉంటాయి కామన్స్. కాబట్టి ఫ్రూట్స్ వెజిటబుల్స్ పేరెంట్స్ కూడా దే షుడ్ అంటే మేక్ ఏ హ్యాబిట్ అనమాట, పిల్లలకి డైలీ ఒక ఫ్రూట్ తినడం వల్ల అలవాటు చేస్తూ ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే మన ఎంత ఏజ్ అయినా పెరిగిండొచ్చు, మన ఏజ్ ఎక్కడికైనా పోయిండొచ్చు, కానీ వీ షుడ్ లుక్ వెరీ యంగ్. సో అట్లా యంగ్గా ఉండడానికి కూడా మార్కెట్లో చాలా క్రీమ్స్ కనిపించేస్తున్నాయి, చాలా ప్రోడక్ట్స్ కూడా కనిపించేస్తున్నాయి ఏజ్ మిరకిల్ అని. నిజంగానే అవి అప్లై చేస్తే మనం టూ యంగ్గా కనిపిస్తామా? టూ యంగ్ అనేది కనిపించడం అనేది పోనీ అట్లీస్ట్ యంగ్ అయినా కనిపిస్తామా అంటే నాన్న చూడు, అంటే మరీ యంగ్ అంటే నువ్వు 50ని 40 లాగా చేయొచ్చు, కానీ 60ని 40 లాగా చేయలేదు. అది అంటే ఒక 10 years వీ కెన్ మేనేజ్ విత్ అని చెప్పాను కదా, వాట్ ఎవర్ ద సీరమ్స్ కానీ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. కానీ అది ఒక సర్టన్ ఏజ్ వచ్చాక, అండ్ దీస్ ఆర్ వెరీ కాస్ట్లీ. చేసుకోవద్దని ఎవరికి చెప్పను, బట్ ఇఫ్ ఎట్ ఆల్ దే వాంట్ అనేది ఒక కన్సల్ట్ అయ్యాక చేసుకోవచ్చు. మరి మనం ఇలా చెప్పాను కదా, మీరు 60 years వాళ్ళని 40గా చూపించడం చాలా కష్టం, బట్ ఓకే వీ కెన్ షో దెమ్, కానీ విత్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. అంటే ఒక రొటీన్ కేర్ అనేది చిన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, కొంచెం సర్టెన్ ఏజ్ వచ్చాక వీ విల్ డూ సమ్ రెటినాల్ సీరమ్స్, అట్లా మేనేజ్ చేసేసుకోవచ్చు. ఏమైనా అవసరమైతే స్మాల్ ప్రొసీజర్స్. సో ఇది ఫుడ్ త్రూ కూడా ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? ఇవన్నీ ఫుడ్ ఉంటేనే ఇవన్నీ యాడ్ అవుతాయి, ఫుడ్ లేకుండా ఇవే చేయవు. మరి సప్లిమెంటరీ వేసేసుకుంటారు కదా, మళ్ళీ అలా ఆ టైంకి ఆ లంచ్ తినాలి అంటే ఆ లంచ్ బదులు రైస్, చపాతీ, కర్రీ, రైస్ బదులు ఈ క్యాప్సుల్, ఫ్రూట్ బదులు ఈ క్యాప్సుల్, అవి వర్క్. అదే చెప్పాను నేను మొన్న, ఒక పిక్చర్ అంటే వాళ్ళ మదర్ తీసుకొచ్చాడు అబ్బాయి, ఒక బాక్స్ ఉంది, దాంట్లో 12 racks ఉన్నాయి అనమాట, 12 columns, 12 different types of tablets daily she will take. అంటే 12 రకాల. ఫస్ట్ టైం ఐ ఓన్లీ అంటే హీ ఆర్డర్డ్ ఫ్రమ్ సమ్ ఆన్లైన్, షీఈస్ టేకింగ్ సిన్స్ 2 years. షీ told me, మేడం దిస్ ఈస్ ఫర్ హెల్దీ హెయిర్, దిస్ ఈస్ ఫర్ హెల్దీ స్కిన్, దిస్ ఈస్ ఫర్ మై గ్యాస్ట్రిక్ అప్సెట్, లైక్ దట్ షీఈస్ టెల్లింగ్ ఫర్ అమ్మ అంటే అన్నం తింటున్నావా లేకపోతే 3 పూట్లు ఇవే తింటున్నావా? ఐ ఆస్క్. అండ్ అన్నం కూడా తింటాను మేడం, ఇవే యాడెడ్, అవి చాలా తక్కువ తింటున్నా అంటే ఇవి తింటున్నాను అంటే ఇలా అయిపోయారు. ఇంకా అటువంటిప్పుడు ఎందుకు రైస్, మనకి వెజిటేబుల్స్ ఇవన్నీ ఖర్చు, రోజు 3 పూట్లు ఇవి తినేస్తాయి, నేను తినకమ్మా ఇవే తినేసి అనేది. అంటే అంత అలా ఉన్నారు మరి ఘోరంగా. అంటే ఎలా అయిపోయింది అంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అంత ఐల్ బి ఫైన్, అది కరెక్ట్ కాదు. నువ్వు డైట్తో మెయింటైన్ చేయి, నీ హెల్దీ లైఫ్ స్టైల్తో మెయింటైన్ చేయి. నేను ఆవిడ దగ్గర చెప్పి షీ ఈజ్ జస్ట్ 45. ఆమె అంటే 45లో
అమ్మాయిలు ఆమె ఎలా వెళ్ళిపోయిందంటే దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం మనం. అంటే బాగున్నానని ఫీలింగ్, ఇవి వేసుకుంటేనే నేను బాగుంటాను, లేకపోతే బాగుంటాను, ఆ ఫీలింగ్ వచ్చేసింది ఆమెలో. అంటే ఇది ఎలా ఎవరు క్రియేట్ చేస్తారు ఇవన్నీ అంటే మార్కెటింగ్ పర్సన్ విల్ క్రియేట్. అప్పుడు నువ్వు దానికి అవన్నీ అంతటి వాటికి నువ్వు లొంగిపోవద్దు. నీకు తెలియాలి వాట్ ఈస్ యాక్చువల్లీ వాట్ అనేది. ఇన్ని మెడిసిన్స్ ఎలా వెళ్తాయి, నీ లివర్ నీ కిడ్నీ ద్వారానే వెళ్తాయి. నువ్వు ఇలాగే ఇంకో 5 సంవత్సరాలు వేసుకుంటేనే నీ కిడ్నీ లివర్ ఉండదమ్మా. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్ త్రూ డైట్ అని చెప్పి పంపించాము. సో దట్ ఈస్ నెవర్, ఇట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్. మేము యాంటీ ఏజింగ్ కోసం ఏ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేయము. వీ విల్ టెల్ ఫస్ట్ ఆల్ దీస్ థింగ్స్, డైట్, లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ చెప్పాకనే అవి వాడి. సో అవే చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసిన 3 పూటలు టాబ్లెట్లు వేసుకొని ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలంటే కుదరదు. సో డర్మటాలజీగా చాలా ఇన్ఫర్మేషన్ మాకు చాలా షేర్ చేస్తున్నారు. సో బయట పెట్టుకునే క్లినిక్స్ లేదంటే పార్లర్స్, తర్వాత ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కనిపిస్తున్నాయి. వాటిని ఎంతవరకు నమ్మాలి ఒక క్లయింట్? అంటే ఇప్పుడు మేము కూడా అప్పుడు మా అంటే డర్మటాలజిస్ట్ అందరిలో ఒకరు ఏంటంటే యాంటీ క్వాకరీ కమిటీ అని ఒకరు పెట్టుకున్నాం. మీరు కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు పేషెంట్స్ నా దగ్గరికి వచ్చాక మేడం మీ డిగ్రీ ఏంటి అని ఎవరు అడగరు. నేను సీట్లో కూర్చున్నాను, నేను డెర్మటాలజిస్ట్ అంతే కదా. ఎవరైనా వచ్చారు మీరు వెళ్ళాక ఎప్పుడైనా కన్సల్టేషన్ మీ డిగ్రీ ఏంటి, మీ క్రెడెన్షియల్స్ ఏంటి అని ఇప్పుడు అడిగారా? అడగరు. సో అది అంటే ఎవరు అడగరు పాపం. కాకపోతే ఏంటంటే అక్కడ కూర్చున్న పర్సన్ ఒక ఎంబీబీఎస్ పర్సన్, ఒక బీడీఎస్, ఒక ఆయుర్వేదిక, లాస్ట్ ఒక డిగ్రీ క్యాండిడేటా, అంటే జస్ట్ బీఎస్సీ బీకామ్ ఇలా ఉన్న వాళ్ళు కూడా కూర్చొని ప్రిస్క్రిప్షన్స్ రాస్తున్నారు. సో మెనీ ప్రిస్క్రిప్షన్స్ వీ హ్యావ్ అండ్ వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ దట్. మా ఒక యాంటీ క్వాకరీ కమిటీ అని ఉంది నేషనల్ లెవెల్లో. వీళ్ళంతా ఇప్పుడు ఈ మధ్య మెడికల్ కౌన్సిల్ ద్వారా రైట్స్ చేసి ఇటువంటి వాటిని మనం ట్రేస్ అవుట్ చేస్తున్నాం. కానీ ఎంతవరకు మనం రైట్స్ చేసి అందరినీ పట్టుకుంటాం. కాబట్టి ఏంటంటే మనలోనే రావాలి. మీరు ఏం లేదు, వెన్ ఎవర్ యూ గో టు అ క్లినిక్, జస్ట్ వాట్ ఆర్ ద క్రెడెన్షియల్స్ ఆఫ్ ద డాక్టర్. వాళ్ళు ఎంబీబీఎస్ చేసి ఎండి, డివిఎల్ ఆర్ డిఎన్బి ఆ డిప్లొమా ఇన్ డెర్మటాలజీ చేశారా అనుకొని మీరు వెళ్ళగలరు. వెళ్ళకపోతే డెఫినెట్గా ప్రతి ఒక్కరు డాక్టర్లే, ప్రతి ఒక్కరు స్కిన్ డాక్టర్లే, ప్రతి ఒక్కరు హెయిర్ డాక్టర్లే, ట్రైకాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అందరూ. ఎక్కడెళ్ళినా ఇలా వెళ్ళండి, ఒక లేన్లో ఒక 10 ఉంటాయి. ఎంతమంది కానీ మనం ఫైట్ చేస్తాం, ఎంతమందికి అని చెప్తాం. నేను చెప్తానమ్మా మీరు అలా వెళ్ళకూడదు, మీరు అడగాలి అంటే మేడం డాక్టర్ ఉన్నారు అందుకే వెళ్ళి చూపించుకున్నాను అంటారు. అంటే తెలియదు, ఎవరికి తెలియదు, వాళ్ళకి అవేర్నెస్ చాలా తక్కువ. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయితే చాలు అనుకుంటారు. అంటే ఆ టెంపరీగా అంటే ఈ ఊళ్ళల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఇలా ఊళ్ళలో మనం ఎవరెవరిని అనలేం, కానీ వినాలి. అంటే ఊళ్ళలో వాళ్ళకి తెలియకపోయినా సిటీలో కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఈ లైన్లోనే మనం చూద్దాం, చాలా మంది ఉంటారు. ఈ ప్రిస్క్రిప్షన్స్ కదా మేము అన్ని ఇక్కడ చూసేది. ప్రతి ఒక్కరూ రాస్తారు, ఒక్కొక్కటి ఒక సీరం రాసేస్తారు, ఒక స్టిరాయిడ్ క్రీమ్ రాస్తారు, ఎనీథింగ్ ఫర్ ఎవ్రీబడి ద సేమ్ ప్రిస్క్రిప్షన్. సో అలా వెళ్ళకుండా అంటే మనము వీళ్ళందరినీ ఆపలేము కానీ ఇట్ ఈస్ ఓన్లీ సెల్ఫ్ అవేర్నెస్. సో మనం క్రియేట్ చేయాలి. అండ్ వీఆర్ ఆల్ డెర్మటాలజిస్ట్, వీ ఫార్మ్ ఏ గ్రూప్ అండ్ వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. అంటే సో రైట్స్ చేశానన్నారు. సో ఇట్లాంటి ఇష్యూస్ మిమ్మల్ని చాలా షాకింగ్ అనిపించాయి మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూడండి, ఓపెన్ చేసి యాంటీ క్వాకరీ మీద చాలా రైట్స్ చేస్తున్నాం. వీఆర్ కలెక్టింగ్ డేటా ఆఫ్ ద అంటే క్వాక్స్ అంటాం వీళ్ళందరినీ, ఎవరైతే వితౌట్ క్వాలిఫికేషన్ దే ఆర్ డూయింగ్. అంటే ఇది ఓన్లీ డెర్మటాలజీలో లేదు, అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంది. బట్ యాజ్ పర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డెర్మటాలజీ వీఆర్ అంటే మా వరకు ఇటువంటి క్లినిక్స్ మీద అన్నిటి మీద ఒక కమిటీ ఫామ్ చేసి రైట్స్ కూడా జరుగుతున్నాయి. సో ఈ రకంగా ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే మీకు దృష్టిలోకి వచ్చినా ఎవరికి వచ్చినా యూ కెన్ ఇన్ఫార్మ్ చేస్తే ఏంటంటే వాళ్ళని మనము అంటే లీగల్గా మనం ఫాలో అవుతాం, మనం అప్రోచ్ అవుతాం. కానీ ఇలా చూడన్నాను అంటే మనం అవేర్నెస్ వచ్చి మేము వీఆర్ క్రియేటింగ్ మోర్ అవేర్నెస్. ఇలా ఆపడం అనేది చాలా కష్టం. ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ సిటీ సో మెనీ ఫ్రాడ్ క్లినిక్స్ ఆర్ దేర్. కాబట్టి మనలో అవేర్నెస్ ఉండాలి. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇదనమాట, అసలు ఇప్పటివరకు మనం ఎన్ని క్రీమ్స్ వాడినాం, అసలు అవి ఎంతవరకు మనకి యూజ్ అవుతాయి, నిజంగా అవి యూజ్ అవుతున్నా లేదంటే మనకి డబ్బులు వేస్ట్ అనేది ఇంటర్వ్యూతో మీకు ఐడియా ఉంటుంది. సో అందుకని అట్లీస్ట్ ఇప్పటికైనా స్కిన్ గ్లోయింగ్గా కాదు, అసలు మన హెల్త్ని ఫస్ట్ కాపాడుకుందాం. ఎందుకంటే మనం ఇవాళ క్రీమ్స్ కోసం పెడుతున్న 5,000 రేపొద్దు మన స్కిన్ అండ్ హెల్త్ పాడైతే లక్షల్లో పెట్టాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. సో అందుకనే చాలా కేర్ఫుల్గా ఉందాం. కేవలం స్కిన్ గ్లో అయితే మాత్రమే సరిపోదు, మన హెల్త్ కూడా బాగుండాలి. సో ఇదనమాట డెర్మటాలజీ డాక్టర్తో స్పెషల్ మీటింగ్.